హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చూడండి గంపలతో ఎలా ఎళ్తున్నారో. ఈరోజు మా కాలనీలో ఛట్ పూజ అండి. ఛట్ పూజ అంటే బీహార్ రాష్ట్రం వాళ్ళు అధికంగా చేసుకునే పండగ. వీళ్ళందరూ కోనేరు దగ్గరికి వెళ్తున్నారండి. పదండి చూసేద్దాం. ఇదిగోండి ఇది కోనేరు. మాకు లోపలే ఉంటదండి. ఛట్ పూజ అంటే ప్రధానంగా సూర్య భగవానికి మరియు ఆయన సోదరి చిట్టిమైకి అంకితం చేసిన పవిత్ర హిందూ పండగ అండి ఇది. చూడండి ఒక పళ్ళెంలో పండ్లు ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని దేవునికి ఎలా నీళ్ళల్లో నిలబడి సమర్పిస్తారండి. దీపావళి తర్వాత 6 రోజున ప్రారంభమవుతుందండి ఇది. 4 రోజుల పాటు కఠిన ఉపవాసంతో చేసుకునే పండగ. ఇది కోనేరులోను నదుల్లోనూ చేసుకోవాలండి. అదిగోండి అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా సూర్య భగవానుడు అండి. ఇదిగోండి అన్ని పండ్లు కూరగాయలు. ఇదిగోండి కలశం మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద దీపం పెట్టి ఆ తర్వాత కోనేట్లకు పోయి నిలబడతారండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలండి. రేపు మార్నింగ్ సూర్యుడు ఉదయించే వరకు అలాగే ఉండిపోతారండి. చూడండి మేము మా ఫ్రెండ్స్ అందరమే వచ్చాము ఇక్కడికి. సూర్యునికి ధన్యవాదాలు చెప్తూ ఆయుష్ శ్రేయస్సు కుటుంబం ఆరోగ్యం కోసం చేసుకునే పండగ అండి ఇది. 4 రోజుల పాటు కఠినమైన ఉపవాసంతో చేసుకుంటారంటండి ఈ పండగని. నేను బీహార్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చేస్తుండగానే నాకు తెలుసు, ఒకసారి చూశాను. ఇదిగోండి మా పాప చూడండి అలా వెళ్ళి ఎలా వస్తుందో. మా క్వార్టర్స్లు ఇక్కడేనండి పక్కలోనే. ఈ పండగకి అర్చకులు లేకుండా చేసుకుంటారండి. కుటుంబ సభ్యులతో అందరితో కలుసుకుని చేసుకునే పండగ. అందుకు ఈ పండగలకి అర్చకులు లేకుండా కానీ చేసేసుకుంటారండి. చూడండి ఎంత జనాభా ఉన్నారో, ఫ్యామిలీతోటే వస్తారండి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పేరెంట్స్ తల్లిదండ్రులు అందరూ. ఇదిగోండి చూడండి ముందు ఒక కలశం పెట్టేసి దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఆ తర్వాత దీపాలు వెలిగించి కోనేరు దగ్గరికి వెళ్ళిపోయి నిలబడతారండి. అక్కడ కోనేరులోనే నిలబడతారు. రేపు మార్నింగ్ సూర్యోదయం వరకు అలాగే ఉండిపోతారండి. అప్పుడే వాళ్ళ దీక్ష కంప్లీట్ అవుతుంది. చాలా కఠినంగా ఉండాలండి. మంచినీళ్ళు కానీ తాగరు. అందుకే ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారండి. అంత కఠినంగా ఉండాలనుకునే వాళ్ళు ఈ పండుగను బాగా చేసుకుంటారు. నీళ్ళల్లో ఉంటారండి. ఇదిగోండి సూర్యభగవాన్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇదిగోండి సూర్యభగవానుడు. సూర్యభగవాని కింద చెట్టి మయ్యకు చెల్లెలండి. సూర్యభగవాన్ చెల్లెలికి అంకితం ఇచ్చేస్తాడంటే అండి ఈ పండగని. అందుకే ఛట్ పూజ అనే పిలుస్తారండి.
ఇదిగోండి చూడండి. చూడండి. ఇదిగోండి అర్ధరాత్రి 3 గంటలండి. ఇదిగోండి నీళ్ళల్లోనే ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ సూర్యోదయం అయ్యేదాకా అక్కడే ఉంటారండి. సూర్యుడు కనిపించాక బయటకొస్తారు. చూడండి ఎలా ఉన్నారు. మేము మార్నింగ్ వచ్చామండి దీపాలు పెట్టడానికి మంచిదనేసి. చూడండి ఇప్పుడు తెల్లవారైపోయింది, 6 గంటలు అయిపోయింది. ఇంకా సూర్యుడు రాలేదు, చూస్తున్నారు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కానీ పెట్టండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ కుంకుమ పెట్టేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.